బర్త్డే. ఆ బర్త్డే రోజు బాబా అందరూ విష్ చేసాము. అంతా అయిపోయినాక టూర్ అయిపోయినాక సెలబ్రేట్ చేసుకుందామని కూడా చెప్పాను. అక్కడి నుంచి లోకల్గా గుల్మార్గ్, సోనామార్గ్, శ్రీనగర్ లోకల్ అన్నీ చూసాను. అంతా చాలా సరదాగా ఎంజాయ్ చేసాం. టూర్ అంతా కూడా ఆయనే ప్లాన్ చేసేవారు. ఎక్కడ లీడ్ చేయడం కూడా ఆయన లీడ్ చేసి ఇక్కడ ఫలానా వెళ్ళాలి, ఇక్కడికి ఇలా వెళ్ళాలి అన్నీ కూడా లీడ్ చేశారు. ఎవరికి లేడీస్ కానీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉండే పాప ఆయన అటెండ్ అవుతుండే, వాళ్ళకి చేయాలమ్మా ఇలా చేయాలమ్మా అన్నీ పాప ఆయన చెప్తూనే ఉండేవారు. అంతా బాగా చేసి నిన్న అయిపోయినాక నిన్న యాక్చువల్గా కట్రా వెళ్ళి కట్రా నుంచి ఈరోజు వైష్ణోదేవి మాత టెంపుల్ దర్శనం కూడా ప్లాన్ చేసుకున్నాను. ఇంతలో ఇలా ఇంతగా జరుగుతున్న అస్సలు ఊహించని సంఘటన అండి, చాలా బాధాకరం. పహల్గామ్ యాక్చువల్గా ఏమైందంటే పహల్గామ్ అక్కడ మినీ స్విట్జర్లాండ్ అని పేరు, డైసన్ వ్యాలీ అంటారు. అది ఒక 1.5-2 కిలోమీటర్స్ కొండ మీద ఉన్నది. మీదకి వెళ్ళటానికి రాళ్ళు రప్పలు తేరిన వాగు ఉంది. ఆ వాగులో నుంచి గుర్రాల మీదనే వెళ్ళాలి, వేరే దారి లేదు. రెండు వైపులా కొండ వాళ్ళు. సో గుర్రాల మీద వెళ్తూనే మేము చాలా కష్టంగా అనిపించింది. కొంత దూరం వెళ్ళినాక ఆగిపోయి ఆడవాళ్ళు వెనక్కి వెళ్ళిపోదామంటే ఆయనే మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. మనం చూడటానికి వచ్చాము, ఇంత వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలాగా 10 నిమిషాలు కదా వెళ్దామంటే సరే అని నేను ఆయన వీళ్ళని సర్ది చెప్పి తీసుకువెళ్ళాం. వెళ్ళి లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే యాక్చువల్లీ సమ్ రెస్టారెంట్స్ ఏవో ఉన్నాయి. తిందామా అనుకుని ముందు టాయిలెట్స్కి వెళ్దామని అక్కడి నుంచి ఒక 100-150 మీటర్స్ దూరంలో టాయిలెట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళామండి. వెళ్ళి మాలో 2-3 టాయిలెట్స్కి వెళ్ళి బయటకు వచ్చారు. ఆయన కూడా టాయిలెట్లకు బయటకు వచ్చేసరికి 1-2 గన్ షాట్స్ వినబడినాయి. సో దూరంగా ఎక్కడ ఎవరైనా బర్డ్స్నో దేనో షూట్ చేస్తున్నారేమో అనుకున్నాం. ఎందుకంటే అంత పెద్ద గ్రౌండ్లో ఉంటుంది, పెద్ద గోల్ఫ్ కోర్స్ లాగా. ఆ వెనకనే పెద్ద ఎత్తైన పైన్ ట్రీస్ ఉంటాయండి. ఆ వెనకనే హిమాలయస్ కనబడుతుంటాయి, అది సీనరీ. సో ఆ చెట్లు ఆ పక్క నుంచి మాకు సౌండ్ వినబడ్డది. సో మేము ముందు అనుకోలే. ఆ తర్వాత మళ్ళీ 3-4 షాట్స్ వినబడ్డాయి. అప్పుడు ఆడవాళ్ళ ఏడుపులు అరుపులు వినబడ్డాయి. చూసేసరికి గ్రౌండ్ మధ్యలో 2-3 ఆడవాళ్ళు వాళ్ళ ఎదురుగా మనుషులు పడిపోయి ఉన్నట్టుగా ఉంది, ఒక నిలబడి కాలుస్తున్నట్టుగా కనబడింది. ఫస్ట్ మీరు ఫైర్ షాట్స్ విన్నప్పుడు ఏవో బర్డ్స్ షూట్ అవుతుంది అనుకున్నారు? అంతే అనుకున్నాం. ఏంటంటే ఇదే టెర్రరిస్ట్ అటాక్ అని అనుకోలే, ఎక్కడ ఏదో హంటింగ్ లాంటిది ఏదో చేస్తున్నారేమో అనుకున్నాను. ఆ తర్వాత 3-4 షాట్స్ వినబడి ఆడవాళ్ళ ఏడుపులు వినబడి అప్పుడు చూసారు గ్రౌండ్ మధ్యలో 1-2 టెర్రరిస్టులు కనబడ్డారు. వాడు షూట్ చేస్తుంటే కనబడుతుంది, ఆడవాళ్ళ ఏడుపులు వినపడుతుంది. అప్పుడు అక్కడ చుట్టుపక్కల హోటళ్ళు అక్కడే మేజర్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. ఒక 400-500 మంది ఉన్నారండి. ఇంకా కింద నుంచి మీదకి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. మేము ఒక 10-15 మంది టాయిలెట్స్ దగ్గర ఉన్నాం. సో మేము టాయిలెట్ వెనక్కి దాక్కున్నాం. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు, ఏం చేయాలో తెలియదు. మేము 6 ఒకే చోటు ఉన్నాం. మాతో పాటు ఇంకొక 3-4 ఫ్యామిలీస్ అక్కడ టాయిలెట్స్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నాం. సో వెనక నుంచి చూస్తున్నాం, ఏం చేయాలో అర్థం కాల. అప్పట్లో అంతలోని ఒక టెర్రరిస్ట్ మాకు రావడం కనబడేసరికి అమ్మాయి వీడియోలో వస్తే ఇక్కడ మన డేంజర్ అని చెప్పి వెనక నుంచి పారిపోతారు. తుపాకీతో ఉంది, తుపాకీ పెద్దగా గన్ను AK-47 లాగా ఉంది అది గన్ను. వాడు ఆ డ్రెస్ అది తెలుస్తుంది, వాళ్ళ ఎటైర్ తెలుస్తుంది. వాడు ఇటువైపు వస్తున్నాడని కనబడగానే మేము ఇటు పారిపోవాలంటే వెనక అంత చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఆ ఫెన్సింగ్ కింద నుంచి కొద్దిగా దాంటే అందులోంచి అందరం ఒకరోజు జారిపోయి బయటకు వెళ్ళాం. నా చంద్రమౌళి గారు నా మిస్సెస్ కొద్దిగా వెనక్కి ఉన్నారు. ఆయన దూరి నా మిస్సెస్ ఫెన్సింగ్లో దూరలేకపోతే పాప ఆయనే చేతులు ఇచ్చి సాయం చేసి లాగి బయటకు తీసి ఆ బయటకు వచ్చినాక ఏంటంటే మళ్ళీ చిన్న వ్యాలీలా ఉంటుంది, వాగు ఉంది. ఆ వాగు దాటి మళ్ళీ కొండ వాళ్ళు ఉంది, అటువైపు చెట్లు ఉన్నాయి. అటువైపు వచ్చేసాం అందరం. వచ్చేసి ఒక్కొక్కరు ఒక చెట్టు చాటుకి సర్దుకుంటున్నాం ఇలాగ. ఇంకా అంతలో చెట్టు చాటు సర్దుకునేసరికి ఇంతలో మా వెనకని వీడు వచ్చాడని మేము నోటీస్ బయటకు వచ్చాడు అనుకోలే. వాడు బయటకు అక్కడికి వచ్చేసాడు, మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. నేను ఒక 100 మీటర్స్ దూరంలో ఒక చెట్టు చాటున్నాను. నేను చూసేసరికి వీళ్ళు ఆడవాళ్ళు నా భార్య అన్ను ఇంకొక ఆమె ఒక చెట్టు చాటుని కనబడ్డారు. చూస్తున్నాను ఏంటి అంటే సరే వీళ్ళకి దగ్గరలో కనబడ్డాడు. ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాల. ఫైర్ చేయడం చూశాను. వాడు 2-3 షాట్స్ ఇలా ఫైర్ చేస్తున్నాడు. నాకు మౌలి గారు కనబడలేదు, చంద్రమౌళి గారు కనబడలేదు. చూసి వీళ్ళ వైపు 2 అడుగులు వేశాడు, ఆడవాళ్ళ వైపు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అమ్మ వెనక్కి వెళ్ళిపోతున్నాడు, ఫోన్లో ఇవి ఏమి చేయలేదు అని అనుకున్నాం. మౌలి గారికి ఇట్లా జరిగిందని సంగతి కూడా నాకు కనబడలేదు. వీళ్ళు పక్కన 20 అడుగుల దూరంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు చూశారు. అయితే పడిపోయారు అని ఒకరు అంటున్నారు, కాదు పడుకుండిపోయారు, తప్పించుకోవడానికి పడుకుండిపోయారని అన్నారు.
ఇంకా అంతే. మరి మేము ఆయన భార్య మేము అందరూ కూడా ఇంకా నెమ్మది దిగుతున్నాం. ఆమె భార్య అంటున్నాం తప్పించుకోవడానికి పడుకున్నారు అన్నప్పుడు కొంచెం మనసుకు అదే మా ధైర్యం ఉండి అంతే. తప్పించుకోవడం పడుకున్నారు, వచ్చేస్తారు. మనం ఎవరు నిలబడకూడదు ఇంకా, ఎందుకంటే లోపల నుంచి సౌండ్స్ వినబడుతున్నాయి, గన్ సౌండ్స్ వినబడుతున్నాయి. సో ఇంకా అది వాళ్ళు ఎవరు ఎటు నుంచి వస్తారో తెలియదు కాబట్టి నెమ్మదిగా దిగిపోతాం. 10 దిగిపోతున్నాం. ఆయన భార్య నాగమణి గారు అంటున్నారు, మౌలి గారు రావాలి కదా అంటే, పదండి ఒకరోజు వచ్చేద్దాం, ఆయన కూడా వచ్చేస్తారు, మనం ఆగకూడదు ఎవరు కూడా, ఎవరు ఆగినా ప్రమాదం, ఆయన వస్తారు, పదని చెప్పి అలా నెమ్మదిగా దింపుతూ అలా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ వాగులోంచి, కొండల రాళ్ళు తెలియని వాగులోంచి దిగుతూ ఆప్సపడపడు కిందకు వచ్చేసరికి ఒక 2 hours వరకు పట్టిందండి. మేము దిగుతుండగా ఒక 3/4 కవర్ అయినాక అప్పుడు పోలీసుల మీదకి రావడం కనబడింది. ఎందుకంటే సిగ్నల్ కిందకి వెళ్ళదు అనుకుంటాను. మీద నుంచి ఎవరో వీళ్ళు గుర్రాలు నడిపే వాళ్ళు స్పీడ్గా కిందకి వెళ్ళి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినట్టున్నారు. సో పోలీసులు చేరేసరికి అక్కడ వాళ్ళకి ఏంటంటే మేజర్ ఆ గ్రౌండ్ అక్కడ ఒక్క పోలీస్ కూడా లేడు, సెక్యూరిటీ అంటూ లేదు. దానివల్ల టెర్రరిస్టులకు ఎటువంటి ఎదురు లేదు. సో వాళ్ళు చాలా కామన్గా నడుచుకుంటూ ఫ్రీగా వచ్చి ఎవరైనా కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నారు, అంత ఫ్రీ. మేము ఎందుకంటే డిఫెన్స్లెస్, హెల్ప్లెస్ అది. మరి దానివల్ల ఇంకా మరి వాళ్ళకి ఎదురు లేదు అక్కడ. మా అదృష్టం. మీరు వెళ్ళినప్పటికీ అక్కడ చాలా గ్యాదరింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఎవరైతే నవవధువు మనం చూసాం కదా, నర్వల్ గారు, వాళ్ళు కూడా హనీమూన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసి ఒక ట్రిప్ మెమొరబుల్గా మార్చుకోవాలని అనుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ముందు నుంచి ట్రిప్ ఎప్పటి నుంచి ప్లాన్? ఒక 15 days to 1 month ముందు నుంచి చంద్రమౌళి గారు ఈ ట్రిప్ ప్లాన్ చేశారండి. మెయిన్ శ్రీనగర్లో తులిప్ ఫ్లవర్ షో ఉంటుంది, ఈ టైంలో ఏప్రిల్లో ఉంటుంది కాబట్టి దానికోసం వెళ్ళాలి. అది చూసుకుంటూ అన్నీ కలిపి వెళ్దాం. ఆయనే టూర్ ప్లాన్ చేశారు, ఆయన అన్ని టికెట్స్ బుక్ చేయించారండి. అన్ని కలిపి 1 week ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. 6 members నేమ్స్ అండ్ ఏజ్ ఏ గ్రూప్ ఉంటుంది? చంద్రమౌళి గారు 70 years అండి. చంద్రమౌళి గారు మిస్సెస్ 66 years ఎంత ఉంటుంది, నాగమణి గారు. అలాగే అప్పన్న గారు ఉన్నారు, ఆయన 73 సంవత్సరాలు. ఆయన భార్య శశికుమారి గారు 62 సంవత్సరాలు. నా పేరు శశిధర్, నా 62 సంవత్సరాలు. నా భార్య సుమిత్రాదేవి 55 సంవత్సరాలు.